వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకి చాలామందికి ఉన్న డౌట్ ఇది. దీని గురించి మాట్లాడదాం. ఏంటి అంటే వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ ఏదైతే ఉందో ఆ యొక్క చేంజ్ చేయడానికి ఉన్న డేట్లో కాకోకుండా అంతకంటే ముందుగానే మనం వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేయొచ్చా? ఇన్ కేస్ చేంజ్ చేసినట్టయితే ఏమన్నా ప్రాబ్లం అవుతాయా? ఆర్ఎల్స్ మనం అసలు చేంజ్ చేయడానికే పాసిబిలిటీ ఉంటుందా లేదా అన్నది డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి న్యూ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలిసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ ఏదైతే ఉందో అంతవరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఫ్రీజ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా. ఎవరన్నా ఫ్రీజ్ చేసినట్టయితే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఫ్రీజ్ చేసినట్టయితే వీళ్ళు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ అనేది చెయ్యలేదు అనుకోండి, ఫ్రీజ్ చేయకోకుండా వెబ్ ఆప్షన్స్ మనకు పోర్టల్ ఉంటుంది కదా, అందులో మీరు ఎన్నిసార్లు లాగిన్ అయి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరన్నా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెబ్ ఆప్షన్ చేంజింగ్ డేట్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. సో కాబట్టి మీకు ఎప్పుడైనా నచ్చినట్టయితే లాగిన్ అయితే అవ్వండి. అందులో అయితే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఏమన్నా మార్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీరైతే మార్చుకోవచ్చు. అది ఆర్డర్ కావచ్చు, వేరే కాలేజ్ యాడ్ చేయడం కావచ్చు, వేరే కాలేజ్ రిమూవ్ చేయడం కావచ్చు, అట్ ద సేమ్ టైం కోర్సెస్ యాడ్ చేయడం, కోర్సెస్ రిమూవ్ చేయడం, ఏ యాక్టివిటీ అయినా అందులో మీరు ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ కోసం వెయిట్ చేయకోకుండా ముందే కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే పోర్టల్లో మీరు మల్టిపుల్ టైమ్స్ లాగిన్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. మీరు ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా చూసుకొని ఎంటర్ అయితే చేయండి. ఎందుకు ఎంటర్ చేయండి అని చెప్తున్నాము అంటే ఇన్ కేస్ మీరు రిపీటెడ్ టైమ్స్ మనకు అలా రాంగ్ పాస్వర్డ్ చేస్తూ అందులో మల్టిపుల్ లాగిన్స్ అవుతూ ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఏమైపోతుంది అంటే ఎవరో వాంటెడ్గా చేస్తున్నారనో లేదంటే ఎక్కడైనా వేరే వాళ్ళు చేస్తున్నారేమో అని చెప్పేసి అకౌంట్ అనేది లాక్ పడిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు అంత ఫ్రీక్వెంట్గా కాకుండా ఖచ్చితంగా ఒక డిసైడ్ అయితే అయిపోయి ఆ యొక్క డిసైడ్ అయిపోయిన తర్వాత అందులో ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే చేంజ్ అయితే చేయండి. సో కాబట్టి వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ వరకు మీరు ఆగాల్సిన అవసరం అయితే లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు ఎప్పుడన్నా నచ్చినట్టయితే లాగిన్ అయ్యి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చినట్టయితేనే ఫాలో అయితే అవ్వండి. లేదనుకున్నట్టయితే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.